హలో అండి. అందరూ బాగున్నారా? నిన్న సాయంత్రం భలే బ్యూటిఫుల్ హార్వెస్ట్ చేశానన్నమాట. బీట్రూట్ భలే పెరిగింది సైజు. ఆకులు కూడా చాలా హెల్తీగా ఉన్నాయి. మంచి సైజులో ఉన్న క్యాబేజ్ ఒకటి, కొంచెం మీడియం సైజు కాలీఫ్లవరు, ఇంకా కొత్తిమీర అనమాట. కొత్తిమీర అయితే అసలు విపరీతంగా పెరిగిందండి. నాకైతే మంచి టిప్స్ దొరికాయి కొత్తిమీర పెంచడానికి. సో, ఇంక అసలు వద్దన్నా పెరుగుతుంది. గార్డెన్ అంతా ఉంది కొత్తిమీర అయితే. ఈ కాలీఫ్లవర్ చూస్తానే పెరిగిపోయిందనమాట. నిన్న సడన్‌గా పక్క నుంచి ఎళ్తుంటే కాలీఫ్లవర్ రెడీ అయిపోయిందే. నేనసలు ఫాలో కాలేదు దాన్ని. ఇంగ ప్లాంట్స్ చిన్నగా ఉన్నాయిలే వస్తాయన్నట్టుగానే ఉన్నా గానీ, ఇది అంటే ఆల్రెడీ హార్వెస్ట్‌కి రెడీ అయిందన్న సంగతే నిన్నటి వరకు కనిపించలేదు నాకు. చూసారా? ఎంత ఫ్రెష్‌గా ఎంత బ్యూటిఫుల్‌గుందంటే, అసలు అట్లాగే పచ్చిది తినేయాలనిపిస్తుందనమాట. అంత బావుంది. ఇంగా కాలీఫ్లవర్ మొన్న 2 కోసా కదా! ఒకటి లేదు. నిన్న ఆ రోజు కోసిన రోజు ఒకటి చేసేసా. నిన్న ఒకటి చేశా. ఇంగా మళ్ళీ ఈరోజు సాయంత్రం ఒకటి కోసా కదా! ఇవి ఫ్రిడ్జ్‌లో పెట్టా. జనరల్‌గానైతే ఫ్రిడ్జ్‌లో పెట్టను. ఇంకివి పాడైపోతున్నాయి అన్నట్టుగా కోసి పెట్టాననమాట. జనరల్‌గా అప్పటికప్పుడు కోసి హార్వెస్ట్ చేస్తా. హార్వెస్ట్ చేసి వండుతాననమాట. ఇంగా ఈ బ్యూటీ ఏందంటే బ్రాసికాస్‌లో మనము పైన మాత్రమే హార్వెస్ట్ చేస్తాం గదా! ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ గావచ్చు, క్యాబేజ్ కావచ్చు, ఇంకా బ్రాకలీ లాంటివి. ఇంక బ్రాకలీ అయితే ఉంచుతాము. మెయిన్ హెడ్ తీసిన తర్వాత చిన్న హెడ్స్ కూడా వస్తాయి. కానీ కాలీఫ్లవర్, క్యాబేజ్ అయితే ఒకసారి ఒకటి హార్వెస్ట్ చేసామంటే అంతే. చూసారా ఎంత సైజ్ ఉందో అసలు. బాగా ఫర్మ్‌గుంది. చాలా చాలా మంచి సైజ్ అనమాట ఇది. గుడ్ సైజ్. నాకు చాలా హ్యాపీగా ఉందండి ఈ క్యాబేజెస్ మాత్రము. ఇట్లా క్యాబేజ్ రైస్ లాగా చేస్తే ఎంత డెలీషియస్‌గా, ఎంత ఫ్రెష్‌గా అసలు కోస్తుంటే కూడా ఇట్లా క్రంచీగా కోసేటప్పుడు మనకి తెలుస్తది గదా! క్యాబేజెస్ అయితే కంటిన్యూ చేస్తానండి పెంచడం. కొన్ని మొక్కలు ఆల్రెడీ పెరుగుతున్నాయి. ఇంగా మరీ హాట్ సమ్మర్‌లో రావు. ఫాల్‌లో, స్ప్రింగ్‌లో, ఎర్లీ సమ్మర్‌లో మాత్రమే వస్తాయన్నమాట. ఈ బీట్రూటు ఇంగా ఆల్రెడీ మొగ్గొచ్చేదానికి రెడీ అయిందనమాట. ఒకరు అడిగారు ఎట్లొస్తాయి దీంట్లోంచి విత్తనాలని. చూపిస్తాయి. పైన మీరు చూస్తే గనక ఇంగిట్లా కంకిలాగా, గుత్తిలాగా వస్తా ఉన్నాయన్నమాట ఆకులు. ఇంగ అక్కడి నుంచి మొదలైద్ది. సో, ఇంతకు ముందే హార్వెస్ట్ చేయాల్సింది. ఇంగా అదిగో చూసారా? ఈ పైన ఈడ కనిపిస్తుంది గదా! ఆకులంతా ఒక ఏమంటారు ఒక బంచ్ లాగా ఉంది గదా! ఇంగ అక్కడి నుంచి కంకిలాగా వచ్చేసి సేమ్ పాలకూర విత్తనాలు ఎట్లుంటాయి అట్లనే ఉంటాయన్నమాట ఈ బీట్రూట్స్. ఇంగ ఈ ఆకులు సెపరేట్‌గా, ఈ దుంప కూడా సెపరేట్‌గా పెట్టానన్నమాట ఫ్రిడ్జ్‌లో. ఇంకా రేపు చేస్తా. ఆహ్, ఎంత ఫ్రెష్ అంటే ఇంతకన్నా ఫ్రెష్ ఉండదింక. అప్పటికప్పుడు మన గార్డెన్ నుంచి కోయడం అంటే ఇంక అంతకన్నా ఫ్రెష్ ఏముంటది. మన అంటే మనకి షాపులో పెట్టేవాళ్ళు వాళ్ళు ఎప్పుడు కోస్తారో, ఇంగ ఇక్కడైతే ముందుగానే కోసి ఐస్ బాక్సుల్లో ఫ్రిడ్జ్‌లలో పెట్టేసి మనకి గార్డెన్ సెంటర్స్‌కొచ్చేసరికి ఎన్నాళ్ళు పడతదో కూడా తెలీదు. ఇంగ అప్పటికప్పుడు ఫ్రెష్‌గా కోసుకోవడం అంటే ఇంగ అంతకన్నా ఫ్రెష్ ఉండదనమాట. ఇగ కొత్తిమీర అండి అసలు స్ట్రగుల్ అయ్యా నేను దాదాపు 3 సంవత్సరాలుగా. ఇంగ ఈ సంవత్సరము టెక్నిక్ అర్థమైంది. ఇక ఏంటి కొత్తిమీర ఒకటి, పచ్చిమిరపకాయలు ఒకటి కొనలేదనమాట. ఇంగ లాస్ట్ సమ్మర్ నుంచి ఈ 2 అయితే ఖచ్చితంగా కొనలేదింక. ఈ కూరగాయలేవి కొనకుండా. ఇంగ రాను రాను ఏందంటే టొమాటోసు, ఆనియన్సు ఏవి గూడా అసలు గార్డెన్‌లో నుంచే అన్నీ పండించాలి. ఏవి గూడా కొనే అవసరం లేకుండా మొత్తం గార్డెన్ నుంచే రావాలి అనేది మెయిన్ గోల్ అనమాట. ఐయామ్ గెట్టింగ్ దేర్ అనమాట. ప్రస్తుతానికైతే కొత్తిమీర, పచ్చిమిరపకాయలు కొనకుండా సరిపోయాయి. ఇంగా ఇంకా ట్రై చేస్తాను. టొమాటోస్ నెక్స్ట్ వచ్చేలాగా, ఆనియన్స్ కూడా వచ్చేలాగా. అదండి బావుంది గదా! థ్యాంక్ యూ వీడియో వాచ్ చేసినందుకు. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.